నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విందాం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుకుందాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. చాలండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మీతో చెప్పే మాట పరిశుద్ధాత్మ నింపుదల అనేది ఏ విధంగా మనకి కలుగుతూ వస్తుంటుంది. చాలామంది పరిశుద్ధాత్మ అని అంటే ఎగతాళి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అవమానపరిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. పరిశుద్ధాత్మ అనుభవములో నడిపింపబడే విశ్వాసుల యొక్క విధానాలు ఒక ప్రత్యేకంగా కనపడతాయి. ఒక ప్రత్యేకంగా ప్రజలకి కనపడుతూ ఉంటారు. ఎందుకంటే వారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వారి డ్రెస్ చూడగానే చాలామంది చెప్తారు, వీళ్ళు పెంతెకోస్తు అనుభవానికి వెళ్ళేవాళ్ళు అని. ఎందుకనంటే పెంతెకోస్తు అనుభవం కలిగినటువంటి దేవుని బిడ్డలు ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని కలిగి ఉంటారు. దానిని బట్టి కూడా చాలామంది ఎగతాళిగా మాట్లాడటం, ఒగరితరంగా మాట్లాడటం, ఎకిలితనంగా మాట్లాడటం చాలామంది చేస్తూ ఉంటారు. కానీ వారిని మనం ఎవరిని పట్టించుకోకొనక దేవుడు మనకిచ్చుచున్నటువంటి పరిశుద్ధాత్మ వరములను బట్టి మనము ముందుకు అడుగు వేసుకుంటూ వెళ్ళాలి. అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. శక్తి నొందెదరు. చెరుగుపల్లిలో సేవ చేసేటప్పుడు రేపల్ల దగ్గర ఒక ఆవిడ గారు, నడికారు వయసు ఉంటుంది, దాదాపు ఒక 35 సంవత్సరాలు. 35 సంవత్సరాలు ఉంటుందండి. శనివారం ప్రార్థనకు వచ్చింది. కొత్తగా దేవుని మందిరానికి ఆ రోజే వచ్చింది ఆమె. ఒక మాటకు చెప్పాలంటే వాళ్ళు శెట్టి గారు వాళ్ళు. ఆమె ఒక అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ అన్నీ తిరిగినప్పటికీ కూడా లక్షలు ఖర్చు పెట్టిందట. 1000 రూపాయలు ఖర్చు పెట్టారు. తన బంగారం అంతా తాకట్టు పెట్టుకొని తిరగని హాస్పిటల్ లేవు. ప్రాబ్లం ఏంటంటే కడుపులో టమాటకాయలంత సైజు నీటి బుడగలు ఉన్నాయట. డాక్టర్లు చెప్పారంట, అమ్మా ఇది ఆపరేషన్ చేయటం చాలా కష్టం. ఆపరేషన్ చేస్తే ఒకవేళ అది వెంటనే పగిలిపోతే చనిపోతావు, కాబట్టి ఈ మందులు వాడు అని సంవత్సరం నుంచి మందులు రాసిస్తున్నారు, వాడుతున్నారు. ఎటువంటి ప్రయోజనం లేని పరిస్థితి. వాళ్ళ ఇంటి పక్కన దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు చెప్పారంట, ఇదిగో దేవుని మందిరానికి వెళ్తే
దేవుడు బాగు చేస్తాడు. పక్కింటి వాళ్ళు అన్నారంట, అన్ని దేవతలకు మొక్కావు కదా, ఏమైనా ప్రయోజనం ఉందా? ఆ మంది అంట, ఏం ప్రయోజనం లేదయ్యా. సరే, ఇదొక్కసారి మా మాట కాదనకుండా దేవుని మందిరానికి వెళ్ళు, దేవుని మందిరానికి వెళ్ళు. నీకు బాగా కాలేకపోతే ఇక అసలు వెళ్ళమాకు అని పక్కింటి వాళ్ళు దేవుని బిడ్డలు బ్రతిల్లాడి, దేవుని దగ్గరికి వెళ్తే బాగు చేస్తాడమ్మా యేసు ప్రభు, అనేక మందిని బాగు చేశాడు, అనేక మందిని స్వస్థపరిచాడు అని ఆ పక్కింటి వాళ్ళు చెప్పారట. సరేనని చెప్పేసి అన్ని దేవులను కొలిసాం, ప్రయోజనం లేకుండా పోయింది. అన్ని దేవులను కొలిసాం, ప్రయోజనం లేకుండా పోయింది. వాళ్ళందరిలో యేసు ప్రభు అనే వ్యక్తి నాకేమైనా తక్కువ అవుతాడా? పోయి దండం పెట్టుకునేదే కదా. ఇంట్లో కూడా అన్ని దేవతల మధ్యలో యేసు ప్రభు బొమ్మ కూడా ఉంటుంది. ఎందుకంటే బాధపడిపోతాడేమోనని. ఎవరు? యేసు ప్రభు. కొన్ని ఇళ్లలో చూడాలి, వరుసగా పటాలు ఉంటాయి, మధ్యలో యేసు ప్రభు ఉంటాడు చేతులు పెట్టుకొనిట. నేను అడుగుతా, ఎందుకు ఇలాగ పెట్టారు అంటే, అయ్యో అందరిని పెట్టుకొని ఆయన్ని పెట్టకపోతే నాకేమైనా కీడు చేయడా అని వాళ్ళకొక భయం, అంతే, ఏం లేదు. ఆమె ఆ రోజున శనివారం ప్రార్థన మందిరానికి త్వరగా ముందుగా వచ్చింది. నేను స్నానం చేసి రెడీగా ప్రార్థన స్టార్ట్ చేద్దామని వస్తే దగ్గరికి పిలిచి అడిగమ్మా, ఏం పేరు నీ పేరు? బోర్ని ఏడ్చయ్యా, ఇది మేము పలానా హాస్పిటల్ అని తిరిగాం, ఏదో దేవుడు స్వస్థపరుస్తాడని మందిరానికి వచ్చాను, దేవుడు కార్యం చేస్తాడా అని చెప్పినప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, ఈరోజు శుద్ధీకరణ కోడిక, పరిశుద్ధాత్మ నింపుదల కోడిక జరుగుతూ ఉంది. పాట పాడేటప్పుడు కండ్లు మూసుకొని దేవుణ్ణి స్తుతించు, నీకు వచ్చిన ప్రార్థన చేయి, నీకు వచ్చినటువంటి కన్నీళ్ళే దేవుని సన్నిధిలో విడువు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఖచ్చితంగా ముడతాడని విశ్వాసకరమైనటువంటి మాటలు చెప్పానండి. ప్రారంభమవుతుంది ప్రార్థన అని చెప్పేసి అందరిని నిలోమోకల మీద ఉంచి కళ్ళు మోపించి ఇలాగే ఆరాధన చేస్తూ ఉంటే, ఏమండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆరాధనలో లీనమైపోయి భాషలు మాట్లాడుతుంటే, అన్ని భాషలు మాట్లాడుతూ ఉంటే, నేను కూడా ఆత్మ ఉద్రేకతతో నా యొక్క విధానము నేను స్పృహలో లేకుండా పరిశుద్ధాత్మ నింపుదలలో భాషలు మాట్లాడుతూ ఆనందిస్తూ ఉంటే, ఆమె కూడా అందరితో పాటు చప్పట్లు కొడుతూ కళ్ళు మూసుకొని కళ్ళంబట్టి నీళ్లు పెట్టుకొని ఏడుస్తుందంట. యేసు ప్రభువా, నువ్వు బాగు చేస్తావని నీ దగ్గరికి వచ్చానయ్యా, నువ్వు బాగు చేస్తావని నీ దగ్గరికి వచ్చానయ్యా అని బిగ్గరగా కేకలేసుకుంటూ, యేసు యేసు నన్ను బాగు చేయి, నన్ను బాగు చేయి, స్వస్థపరిచేసు అని కేకలేస్తూ చప్పట్లు కొడుతూ ఉంటేనంట, ఆకాశం నుంచి దేవుడు చెయ్యి చాపి, ఆ చెయ్యి చాపినటువంటి అరిచేతుల నుంచి ఏమండి ఒక వెలుగు ఆమె మీద పడిందంట. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఆ వెలుగు ఎప్పుడైతే ఆమె మీద పడుతూ ఉందో, చప్పట్లు కొడుతూ కేకలేస్తూ ఏమండి గంతులు వేస్తూ ఆనందంతో నింపబడుతూ ఉంటే, కడుపులో ఉన్నటువంటి గడ్డలు, కడుపులో టమాటా కాయలంత సైజులో ఉన్న గడ్డలు ఏమండి అలాగే పటాపంచలై పగిలిపోయి బయటపడి ఆమె ఉన్నటువంటి ప్రాంతం అంతా రక్తసిక్తంగా మార్చబడిందండి. వర్షిప్ అయిపోయిన తర్వాత ఆమెను బయటికి తీసుకెళ్ళి మనకు తెలిసిన వాళ్ళతోటి ఆమెను శుభ్రం చేపించి వాక్యం చెప్పేటప్పుడు వచ్చి కూర్చుంది, కన్నీళ్ళు కార్చుకుంటూ ముందుకు వచ్చి మైక్ తీసుకొని సాక్ష్యం చెప్తుంది, అయ్యా అన్ని దేవులను కొలిచాను, ఏం ప్రయోజనం లేదు, యేసు ప్రభు స్వస్థపరుస్తున్నటువంటి విశ్వాసం నువ్వు చెప్పిన తర్వాతే నాకు కలిగింది. ఆ పరలోకపు యేసు ప్రభు హస్తపు వెలుగు నా మీద పడింది ఆకాశం నుంచి. ఎప్పుడైతే ఆ వెలుగు నేను అనుభవించానో గడ్డలు పగిలిపోయాయ్యా, దేవుడు నన్ను బాగు చేశాడని ఇప్పుడు వరకు తన భార్య భర్తలు పిల్లలు శెట్టిగారండి, వాళ్ళు, ఆయన పేరు వాసన్న.
మందిరానికి వాళ్ళే పెద్దగా ఉండి ఏ పనులైనా ఏ కావాలన్నా కూడా మందిరానికి ముందుగా ఉండి చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు నాకు, రవి పాస్టర్ గారు ఎలా ఉన్నారు? వాళ్ళకు బంగారు కొట్టు ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని మందిరానికి వచ్చినటువంటి మనలో ఒక పరిశుద్ధాత్మ నింపుదల ఉండాలి. ఒక పరిశుద్ధాత్మ అభిషేకం మనలో ఉండగలిగితే ఆ పరిశుద్ధాత్మ అభిషేకం నిన్ను ఏం చేస్తుందంటే ఏమని శక్తి నొందేటట్లుగా చేస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. శక్తి నొందేటట్లు చేస్తుంది. ఆ పరిశుద్ధాత్మ శక్తి నిన్ను ఏం చేస్తుందంటే బలపరుస్తుంది. ఏ స్థితిలో నువ్వు కృంగిపోయావో, ఏ పరిస్థితుల్లో నువ్వు కృంగిపోయావో, ఏ అనారోగ్యంతో నువ్వు కృంగిపోయావో, ఆ కృంగినటువంటి స్థితిలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను బలపరిచి, నిన్ను తాకి, నిన్ను శక్తివంతులుగా చేస్తుందంట. హల్లెలూయా. అక్కడ రాయబడినటువంటి మాటలు గమనిస్తూ ఉంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. చాలామంది అనుకుంటారు శక్తి రావాలి అని అంటే హార్లిక్స్, బూస్టు, బోర్నవిటా తాగితే శక్తి వస్తుంది అనుకుంటారు. ఆ శక్తి శరీరపరంగానే ఉంటుంది. శరీరం కృంగినప్పుడు, పిల్లలు బలహీనంగా ఉన్నప్పుడు ఏమండి ఆ వాటిని తాగితే కొద్దిగా బలం ఇస్తుంది. నేను చెప్పే శక్తి ఏంటంటే పరిశుద్ధాత్మ నింపుదల అనే శక్తి. ఈరోజున మీ మధ్యలో నిలబడి ఏమండి మర్మాలతో కూడినటువంటి, మర్మాల బడిలో కూడినటువంటి ఈ పాఠాలను మేము నేర్చుకొని, బైబిల్లో దేవుడు మాకు నేర్పించినటువంటి వాక్యదానాలు, దేవుడు మాకు నేర్పించినటువంటి ఏమండి ఈ వాక్యాలు, మా పెద్దలు మా పితరుల దగ్గర మేము నేర్చుకున్నటువంటి భక్తి, శక్తి విధానం, పరిశుద్ధాత్మ విధానం ఈ రోజున మేము అక్కడ పొందుకోవాలి. రాబట్టి ఈ రోజున మీ మధ్యలో ఏమండి దేవుడు మమ్మల్ని వాడుకుంటూ ఉన్నాడు. దేవుడు మాకు శక్తినిచ్చి బలపరుస్తూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే పరిశుద్ధాత్మ నింపుదల లేదని, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించలేదు అని, పరిశుద్ధాత్మ నాకు లేదు అని ఎవరైతే కృషించినటువంటి స్థితిగతుల మధ్యలో నీరసిల్లుతూ ఉన్నారో, మనకొక అవకాశం, శనివారం అనేది మనకొక అవకాశం అండి. పరిశుద్ధాత్మ దేవుడి కోసం ఎదురు చూసే అవకాశం. నీ ఆత్మతో నన్ను నింపు నాయనా, నీ శక్తితో నన్ను నింపు, నీ భాషలతో నన్ను నింపు అని ప్రార్థన చేయగలిగితే ఏమండి అడుగు వారికి ఆయన నిశ్చయముగా దయచేసే దేవుడు. హల్లెలూయా. పెద్దలు అంటారు, అమ్మైనా అడిగితే అన్నం పెట్టదు, అడిగితేనే పెడుతుంది. అట్లాగే దేవుణ్ణి కూడా మనము అడిగి పొందుకునే అనుభవాన్ని మనం నేర్చుకోవాలి. దేవుని దగ్గర అడిగి పొందుకునే అనుభవాన్ని మనం నేర్చుకోవాలి. బైబిల్లో ఒక చోట రాయబడింది, అపోస్తుల కార్యములో 2వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా తన కూర్చున్నటువంటి స్థలమంతా నిండి ఉండెను. తన కూర్చున్నటువంటి స్థలమంతా నిండి ఉండెను. ఎందుకు నిండి ఉన్నది అని అంటే దేవుని ఆత్మ కొరకు ఎదురు చూస్తున్నారంట. ఎవరైతే ఇద్దరు ముగ్గురు నా నామ కూడి ఆరాధన చేస్తారో, ప్రార్థన చేస్తారో, కన్నీళ్లు కారుస్తారో వారి మధ్యలో నేను సంచరిస్తానని చెప్పినటువంటి దేవుడు వారి మధ్యలో ఉన్నాడట. ఈరోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ మందిరములో, మనము చేరినటువంటి ప్రాంగణములో దేవుడు ఉన్నాడని, దేవుడు శక్తితో నింపుతాడని, పరిశుద్ధాత్మ నింపుదల దేవుడు మనకు కలిగిస్తాడన్నటువంటి విశ్వాసముతోటి ఇక్కడ మనమందరము చేరి
ఆయన నామాన్ని స్తుతించటానికి గల కారణం ఏంటంటే ఆయన శక్తి ఈ యొక్క మందిరములో నిలిచి ఉందని, ఆయన యొక్క బలము ఈ మందిరములో నిలిచి ఉందని మనమందరము ఆయన శక్తితో నింపబడటానికి, ఆయన ఇచ్చే బలముతో నింపబడటానికి, ఆయన ఇచ్చే అభిషేకంతో నింపబడటానికి ఇక్కడ మనం చేరి వచ్చాం. అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే వారందరూ కూర్చున్నటువంటి స్థలమంతా, వారు కూర్చున్నటువంటి స్థలమంతా అగ్ని జ్వాలలు మయమైనటువంటి దేవుని శక్తి దిగిందంట. దేవుని శక్తి దిగినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే వారందరూ ఆత్మతో నిండిన వారై ఆత్మ వాక్కు శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఎందుకో తెలుసా? వారు ఉన్నటువంటి స్థలము పరిశుద్ధాత్మనికి నిలయముగా ఉంది. పరిశుద్ధాత్మ అడుగుజాడల్లో నడిపించబడే స్థలం, పరిశుద్ధాత్ముడు మాట్లాడే స్థలం, పరిశుద్ధాత్మ నింపుదల కలిగించే స్థలం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రాంతాన్ని ఆవరించి ఒక్కొక్కరి బలహీనతలను కొట్టివేసి, ఒక్కొక్కరి దుర్మార్గతలు కొట్టివేసి, ఒక్కొక్కరి అనారోగ్యాలు తీసివేసి, వారికి ఉన్నటువంటి అనారోగ్యము తలబెడుతున్నటువంటి ఆ క్షీణించిపోతున్నటువంటి స్థితిగతులను మరుగు చేసి వారికి ఒక శక్తిని నింపడానికి, పరిశుద్ధాత్మ నింపుదలను వారికి అనుగ్రహించడానికి, పరిశుద్ధాత్మ నీడలో వారిని దాచటానికి వారు ఉన్నటువంటి స్థలమంతా నిండుకొని ఉన్నదంట. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఉన్నటువంటి స్థలమంతా ఒక్కసారి పొగంతా వచ్చిందనుకోండి, పొగంతా వచ్చిందనుకోండి, బయట ఉన్నటువంటి పొగంతా మన చర్చిలో నిండుకుందనుకోండి, ఒకరినొకరు కనపడుకుంటామా? కనపడతామా? కనపడలేము. అలాగునే వారు కూడా ఒక మేడగదిలో చేరి వారందరూ ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారంట. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారంటే ఆ యొక్క ఆ సంఘములో ఉన్నటువంటి సేవకుడిని తీసుకొని వెళ్ళి బహిరంగంగా నువ్వు సువార్త చేస్తున్నావు, వాక్యం చెప్తున్నావు, నేను తీసుకెళ్ళి చెరసాలలో వేస్తానని చెప్పేసి ఆ చెరసాలపు ఆ డిపార్ట్మెంట్కు సంబంధించిన వాళ్ళు తీసుకొని వెళ్ళి చెరసాలలో వేసినప్పుడు సంఘమట కూడి అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తూ ఉంది. ఎవరి కోసమో తెలుసా? తన సేవకుడు చెరసాల్లో విడిపించబడి మా మధ్యలోకి రావాలని ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడట వారిలో కొదువైనటువంటి దానిని ఇవ్వటానికి, వారిలో కొదువైన దానిని దేవుడు ఇవ్వటానికి ఆలోచన చేసి, అయ్యో వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు కానీ అసలైన దానిని వీరు పొందుకోలేదని మొట్టమొదటిగట దేవుడు వారిని శక్తితో నింపటానికట పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఇల్లంతా ఆవరించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించాడట. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఒక్కొక్కరిని ఆవరించాడో వారిలో ఉన్నటువంటి బలహీనతలను కొట్టివేయబడి, వారిలో ఉన్నటువంటి నీరసము వెళ్ళిపోయి, వారిలో ఉన్నటువంటి కఠినాత్మను తొలగించి, వారిలో ఉన్నటువంటి దుర్మార్గతలను దేవుడు కొట్టివేసి ఆనందముతోటి పరిశుద్ధాత్మ నింపుదలతో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంట, నింపబడుతున్నారంట. అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే 4వ అధ్యాయములో అందరూ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఈరోజున చాలా మంది ఎగతాళి చేస్తున్నారు, తెలియదు. బైబిల్లో ఒక చోట రాయబడింది, పరిశుద్ధాత్మను దూషించేవాడికట ఈ లోకమందైనను పరలోకమందైనను క్షమాపణ లేదు. ఈరోజున సేవకులు కూడా చాలామంది ఎగతాళి చేస్తున్నారు. సేవకులే సంఘాన్ని నడిపించే సేవకులే ఎన్నో సంవత్సరాల నుంచి మేము సేవ చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. కానీ ఈ రోజున సంఘములో చూస్తే, వారి సంఘాల్లో చూస్తే 5 మంది 10 మంది కంటే జనాలు లేరు.
జనాలు లేరు. ఎన్ని సంవత్సరాల నుంచి అన్నట? నేను 30 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న తమ్ముడా. ఏది నీ ఆత్మల సంపాదన? నీ ఆత్మల సంపాదన, రక్షణ ఏది? ఈ రోజున ఆత్మతో నింపబడే సేవకులను ఎగతాళి చేయటం ఈ రోజున చాలామంది సేవకులు లేస్తున్నారు. వాళ్ళ సంఘాలు డెవలప్లో లేవు. చాలామందిని చూశాను నేను. వాళ్ళ నీళ్ళలో ఎగతాళి చేస్తున్నారు కదా. వీరి సంఘం ఎలాగుందని ఒకసారి నాకు తెలిసిన సేవకుడి దగ్గరికి వెళ్తే 5 మంది కంటే ఎక్కువ లేరండి. 5 మంది కంటే ఎక్కువ లేరు. ఆ ప్రాంతంలో 30 సంవత్సరాల నుంచి సేవ. ఎందుకు వారి యొక్క సంఘాలలో డెవలప్ లేదనంటే పరిశుద్ధాత్మ సంబంధించినటువంటి విధానాలు లేవు. పరిశుద్ధాత్మను దూషించే విధానాల్లో కనపడుతున్నారు, కానీ దేవుని దూషించే విధానాల్లో కనపడుతున్నారు. కానీ దేవుడు ఎందుకు, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వారిని ఆవరించాడు, ఎందుకు వారు ఆత్మతో నింపబడ్డారు, అభిషేకంతో నింపబడ్డారని ఎగతాళి చేయటం ప్రారంభిస్తున్నారు. కానీ ఈ రోజున వారి సంఘాలు చూస్తే ఆరిపోయి ఉన్నాయి. పరిశుద్ధాత్మ నింపుదలిగినటువంటి సంఘాలను చూడండి, ఎప్పుడు చూసినా జనాలు 100 మంది కలకలలాడుతూ ఉంటాయి. వేల మంది ప్రజలు, లక్షల మంది ప్రజలు. ఎందుకు ఆ రీతిగా తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారంటే దేవుని ఆత్మ నింపుదల కలిగి సర్వ సత్యములోనికి నడిపించబడి వారు ఉన్నటువంటి భక్తి, నామకార్థ భక్తిని తెలుసుకొని ఏమండి దేవునిలో ఎదగటానికి ఈ రోజున ఆ నామకార్థ సంఘాలను విడిచొచ్చి ఈ రోజున పరిశుద్ధాత్మ నింపుదల కలిగినటువంటి సంఘాలలోనికి వెళుతున్నారు. నామకార్థ సంఘాలన్నీ ఖాళైపోతున్నాయి. ఇంకా గురుడితనములోనే ఉంటున్నారు. ఇంకా అమాయకత్వపు జీవితంలోనే ఉంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకిస్తాడని, పరిశుద్ధాత్మ నింపుదలతో దేవుడు మనల్ని కాపాడుతాడు అని ఈ రోజున చాలామంది తెలిసినప్పటికీ కూడా తెలియనట్లుగా వారి సంఘాలు డెవలప్ లేవు. ఎక్కడేసిన గొంగలు అక్కడన్నట్లుగా నడిపించబడుతున్నారు. కొన్ని చోట్ల వెళితే హల్లెలూయా అంటానికి కూడా ఆస్కారం లేదు. దేవుని స్తుతించండి అంటానికి ఆస్కారం లేదు. విశ్వాసులు లేచి పాట పాడటానికి ఆస్కారం లేదు. మేమే పాడాలా, మేమే చప్పట్లు కొట్టుకోవాలా, మేమే వాక్యం చెప్పుకోవాలా, మేమే ఆమెను అనుకోవాలా. ఎదుటి వారికి అవకాశాలు ఇవ్వటానికి లేదు. ఆ సంఘములో ఏ విధంగా డెవలప్ అవుతాయి, ఏ విధంగా సంఘాలు అభివృద్ధిలోనికి చెందుతాయి? ఉన్నట్లుండి ఏమండి 50 మంది ఉన్నటువంటి సంఘం ఉన్నట్లుండి ఒకళ్ళొకళ్ళు కారిపోతూనే ఉన్నారు. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ అనుభవంలో లేరు. పరిశుద్ధాత్మ అనుభవంలో లేరు. ఈ రోజున ఇంత సభ్య సమాజంగా మీరు కూర్చున్నారంటే పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపులో ఈ సేవకుడు నడిపిస్తున్నాడు, పరిశుద్ధాత్మ యొక్క కాపుదలలో ఈ సేవకుడు నడిపిస్తున్నాడన్న విశ్వాసంతో ఇక్కడికి వచ్చి కూర్చున్నారు మీరు. నాలో గొప్పతనం ఏం లేదు చెప్పుకోవడానికి, నిమిత్త మాత్రున్నే. దేవుడు నాలో ఉండి తన ఆత్మతో నన్ను నింపి, తన శక్తితో నింపి ఈ రోజున మీ మధ్యలో ఏ యోగ్యత లేని నన్ను, ఏ అర్హత లేని నన్ను మీ మధ్యలోకి తీసుకుని వచ్చి ఈ రకంగా దేవుడు మంచి వాక్యాలతోటి, మంచి ప్రసంగాలతోటి దేవుడు వాడుకుంటున్నాడంటే నాలో గొప్పతనము ఏమి లేదండి చెప్పుకోవటానికి. ఏ గొప్పతనము లేదు. చాలామంది నన్ను ఎక్కడికి వెళ్ళినా కూడా పొగుడుతుంటారు. అబ్బా రవి పాస్టర్ గారు వాక్యం పోయి చెప్పాడు అంటే వాళ్ళు చెప్తాను, బ్రదర్ నేనుగా చెప్పింది నా దేవుడు నాలో ఉండి పలికిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు నాలో ఉండి పాట పాడిచ్చాడు. అది దేవునికి మాత్రమే మహిమ కలగాలని మనం ఎప్పుడైతే ఏమని మన స్వరాన్ని మరుగు చేసుకొని, మన విధానాన్ని మరుగు చేసుకొని, మన భక్తిని దేవుళ్ళ మరుగు చేసుకొని దేవుని వెలుగును అనేక మందికి చూపించే విధానంగా ఉండాలా. కొంతమందిని గమనియాలా, గ్యాస్ కొడితే ఉబ్బిపోతారు. అబ్బా అక్క పాట పాడిన ఒక్క ఈరోజు టౌన్ అన్న బాగొచ్చిందన్న,
హోసన్న మినిస్ట్రీలో ఒక ఆమె ఉండేది, సిస్టర్ గారు. బోపిసనారిది రూపాయి బిల్ అయ్యేదు. అక్క కొనుక్కోవడానికి డబ్బులు కావాలంటే ఆడ నుంచి వచ్చి ప్రార్థన చేసుకోబో అంటది. సిస్టర్ల దగ్గర సేవ చేసే రేపలలో అబ్రహం పాస్టర్ గారి దగ్గర. అబ్రహం పాస్టర్ గారి దగ్గర దాదాపు సంవత్సరాలు సేవ చేశా, హోసన్న మినిస్ట్రీ అధినేత. అప్పుడు ఇంత పెద్ద పాస్టర్ గారు కాదు, చిన్న సేవకుడే. ఆయన దగ్గర నేను బ్రదర్గా చేశా. శారక్క అని ఉండేది. అక్క ఖర్చులకు డబ్బులు లేవు ఇవ్వక్క అని అంటే పొరపాటున ఇచ్చేది కాదండి, ఇచ్చేది కాదు. ఆమె వీక్నెస్ పాయింట్ ఏమో నాకు తెలియదు. నాకు ముందు చేసిన బ్రదర్ని అడిగా, ఒరే డబ్బులు అడుగుతూ రూపాయి ఇట్లేదురా, ఏం చేయాలో చెప్పు అని అంటే, ఒరే పిచ్చోడా నీకు తెలియదట్టుంది, చెవత ఇను అన్నాడు. చెవత ఇను అన్నాడు. ఎందుకు చెప్పురా అన్నాడు. ఆమె పాట పాడి అయిపోయిన తర్వాత మధ్యలో భోజనం వడ్డించేటప్పుడు, భోజనం తెచ్చేటప్పుడు, అక్క నువ్వు పాట పాడుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగిండు అక్క అని చెప్పి ఒక్కసారి నువ్వు గ్యాస్ కొట్టు, నీకెందుకు ఎంత కావాలో ఇచ్చేస్తుంది అన్నాడు. ఓహో ఇదే సంగతి అని చెప్పేసి నేను ఆదివారం ఆరాధన అయిపోయింది. అయిపోయిన తర్వాత పిలిచింది, నాయనా రవి అన్నం తీసుకుపోదురా అన్నకి అబ్రాహ్మణ్ కానీ. పోయా నేను, పోయి అక్క వందనాలు అక్క, వందనాలు నాయనా అన్నది. అబ్బా అక్క ఈరోజు నువ్వు పాట పాడుతుంటే అసలు మామూలు లేదక్క, ఒక్కొక్కరు ఆనందిస్తున్నారు అక్క అంటే, అవునా నాయన, అవునా ఎంత కావాలో చెప్పు డబ్బులు అని చెప్పి తీసి 2000 చేతిలో పెట్టిందండి. వాస్తవంగా చెప్తున్నాను నేను. అప్పుడు దాకా నాకు తెలియదు. కొంతమంది ఎట్లా కొట్టరంటే, ఏమండి గ్యాస్ కొట్టినా మనకు ఉబ్బిపోతూ ఉంటారు. మనం బెలూన్ ఏం చేసామనుకో, బెలూన్ కొనుక్కొచ్చి ఊదామనుకో, అది ఊదే కొంది ఇంత లావ్ అయిపోతుంది. లావ్ అయిన తర్వాత పైలిపోతుంది అన్న సంగతి కొంతమందికి తెలియదు. ఈరోజున కొంతమంది సేవకులు కూడా ఏమండి పొగడతలకు బాగా అలవాటు అయిపోయిండ్రు. ఏముండదు సరుకు, మళ్ళా సరుకు ఏముండదు. వాక్యం చెప్పని చేత కాదు, పాట పాడని చేత కాదు. టక్కులు గిక్కులు టైలు వేసుకుని వచ్చి కూర్చుంటారు, కానీ ఏమి చేత కాదు. వాళ్ళు మాత్రం పొగడాలి. అబ్బా అన్న వస్తున్నాడు సపర్లు కొట్టండి అంటే ఇంకా నాకు మురిసిపోతాడు. ఇంకా మామూలుగా కాదు. అద్దరిపాయికి పని చేయడు, మళ్ళా దమ్మిడికి పని చేయదు, దమ్మిడి ఆదాయం ఉండదు వినకుండా. కొంతమంది పొగడతలకు తీసుకొచ్చి నీకెందుకు పూలదండలేసి సెలవులు కప్పితే, అబ్బా రవి బలి చేసాడు రా నాయన. పొగడతలకు అలవాటు అయిపోతే రోజున సేవ చేయని చేత కావట్లే. మళ్ళా కొన్ని సంవత్సరాలది సేవ చేస్తున్నామని పేరుకు చెప్పుకుంటారు, కానీ వారి సంఘానికి పోతే 10 మంది కూడా ఉండరు. ఈ రోజున అలాగా తయారైపోతున్నారు. ఏమండి వాటి మీద చూపించే శ్రద్ధ, వాటి మీద చూపించే ప్రేమ, మమకారం దేవుని సేవ మీద చూపిస్తే ఎంత డెవలప్ అవుతుందండి, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. నేను నమ్మినటువంటి విశ్వాసులకు కూడా ఎంత ఆశీర్వాదకరంగా మార్చబడతారు. అందుకని బైబిల్లో చెప్పబడుతున్న మాట ఏంటంటే, వారు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై. ఈ రోజున పరిశుద్ధాత్మ నింపుదలలో నడిపించబడే సంఘాలు డెవలప్ అయిపోతున్నాయి. 100 మంది వస్తున్నారు, 1000 మంది వస్తున్నారు. చూసుకోండి కాబడితే. నామకార్థ సంఘాలు చూడండి, ఏడేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా ఉంటుంది. ఉన్న పాటున వచ్చు చున్నాడు నీ పాద సన్నిధికో రక్షక. ఎన్ని గంటలకో? 12:30కు వచ్చేది. ఏ నామకార్థ సంఘాలు మన వాళ్ళు అయితే అటోలు కాదులే. హల్లెలూయా హల్లెలూయా. 11:30కే వస్తురు. 11:30కే. ఎన్ని గంటలకు ప్రార్థన చెప్పాలి? 10:30 కంటే మనం ఎన్ని గంటలకు రావాలా? 12 గంటలకు రావాలా? మీకేం తెలుసులయ్యా పాస్టర్ అయ్యా, ఆయన తోకపల్లి పోయి తీసుకొచ్చి ఉడక మార్గాపురం పోయి ఉడక మా తిప్పలు మాది. మీ బాధలు నేనేం చేశాను. ఇంకా ఆదివారం మాత్రం కొద్దిగా తొందరగా వచ్చి కూర్చుంటే తొందరగా వదిలిపెడతా. హల్లెలూయా.
11:30కు 12 గంటలకు రామాకండి. కాస్త ముందు లేచి కాస్త పనులు చేసుకుని త్వరగా వచ్చి కూర్చుంటే దేవుని వాక్యాన్ని చెప్పడానికి నాకు కూడా బాగుంటుంది, టయానికి వదలటానికి బాగుంటుంది. దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనం ఒక క్రమం అనేది ఉండాలి. క్రమం అనేది ఎప్పుడైతే మనం నడిపించబడతామో ఆ క్రమము అనేది బయట వాళ్ళు వచ్చిన సేవకులు చూసారేమో సంఘం బాగా క్రమంగా ఉంది. దేవుని దయ వల్ల ఏ సేవకుడు ఇక్కడికి వచ్చినా కూడా నాతో చెప్పే మాట ఏంటంటే, సంఘమంతా ఐక్యత కలిగి పరిచర్య చేస్తున్నారయ్యా అన్నారు. హల్లెలూయా. సంఘమంతా ఐక్యత కలిగి మంచిగా పరిచర్య చేస్తున్నారు, మంచి విశ్వాసుల దేవుడు నీకు ఇచ్చాడని చెప్పారు. రాత్రి వచ్చి వెళ్ళిన మా పెద్దమ్మ కూడా చెప్తుంది, ఆమెకు మిమ్మల్ని చూసేలేక హుషారు ఎక్కువయ్యి పాపం టైం కూడా దాటిపోయింది. అందుకే నేను ఓపిక పట్టలేక వచ్చి నిలబడ్డాడు. అట్టన్న ఆపుతుంది లేని మన వాళ్ళు ఏం ఆవలు ఇస్తావురు, నాకెళ్ళి చూస్తారు. ఏం తిరవేనా, నీకేం ప్రశాంతంగా బయట కూర్చున్నావు, మాకు అప్ప చెప్పిపోయినావు. స్పెషల్ మీటింగులప్పుడు కాస్త లేట్ అవుతుంది, ఓపిక పట్టుకోండి, ఏం కాదు. హల్లెలూయా. కాస్త లేట్ అయినప్పుడు కాస్త ఓపిక పట్టండి. రోజు నిద్రపోయేదే. ప్రార్థన అయిపోయి నాకు ఇంటికి నిద్రపోతారా, పొరపాటునే పోరు, సెల్లులు నొక్కుతూనే ఉంటారు. ఇంకా ఎన్నింటి దాకా, 12 దాకా, 12. అదేందో కాస్త లేట్ అయినా కూడా దేవుని మందిరంలో మనము, బైబిల్లో ఒక చోట రాయబడింది, దేవుని మందిరంలో ఒక్క దినము గడుపుట కంటే, చెప్పండి, 1000 దినాల కంటే శ్రేష్టం అని చెప్పి బైబిల్లో రాయబడిందని ఇదే సందులు అనుకొని వాక్యం చెప్పేటప్పుడు కొంతమంది నిద్రపోతున్నారు. చూస్తున్నా నేను. మీకెందుకు ముసుగు కప్పటం ముందుకి, ముసుగు కప్పేది నేనేమనుకుంటున్నా, వాక్యం వింటుంది అయ్యాక అనుకుంటున్నా నేను. తీరా చూస్తే కన్ను పెట్టి అట చూస్తే ఏడా ఉన్న పాటున వచ్చు చున్నాడు నీ పాద, ఏడ వచ్చేది ఇంకా నిద్రపోతుంటే. దేవుని మందిరంలోకి వచ్చి నిద్రపోమాకండి. కొద్దిసేపు అయినా దేవుని వాక్యాన్ని వినండి. దేవుని వాక్యాన్ని విని దేవునిలో నడవాలి. హల్లెలూయా. మీరందరూ మంచోళ్ళండి, నిద్రపోరు ఎవరు. ఏం సమక? హల్లెలూయా. అందరూ మంచోళ్ళు, ఎవరు నిద్రపోరు. దేవుని మందిరంలో ఆసక్తి కలిగి నడిపించబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకించే టైం, పరిశుద్ధాత్మ నింపుదలలో మనం నడిపించబడే టైం. ఈ సమయంలో మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధన చేసుకుంటూ వెళ్ళాలి, దేవుని నామాన్ని ఘనపరుచుకుంటూ వెళ్ళాలి, దేవుని నామాన్ని స్తుతించుకుంటూ వెళ్ళాలి. ఆ మేడగదిలో కూర్చున్నటువంటి వాళ్ళట దేవుని ఆత్మ కోసం ఎదురు చూస్తున్నారట, దేవుని నింపుదల కోసం ఎదురు చూస్తున్నారట. ఈ రాత్రికాల సమయంలో ఈ పరిశుద్ధాత్మ నింపుదల కోడికలో చేరి వచ్చిన నీ జీవితంలో కూడా వచ్చాం అన్నట్లుగా కాదు, పోయాం అన్నట్లుగా కాదు, దేవుని దగ్గరికి వచ్చాం ఒక నింపుదలతో పోవాలి. దేవుని దగ్గరికి వచ్చాం ఒక శక్తిని పొందుకొని పోవాలి. దేవుని దగ్గరికి వచ్చాం నీ బలహీనతలు విడిచిపెట్టాలి. దేవుని దగ్గరికి వచ్చాం దేవునితో సమాధాన పడాలి. దేవుని దగ్గరికి వచ్చాం ఇరుగు పొరుగు వారితో సమాధాన పడాలి. దేవుని దగ్గరికి వచ్చాం దేవుని ప్రేమతో అందరినీ పలకరించుకుంటూ, అందరినీ ప్రేమతో పలకరించుకుంటూ, ఎవరితో విరోధములు లేకుండా, మన హృదయంలో ఎటువంటి తప్పిదాలు లేకుండా దేవుని ఐక్యతలో మనం నిలబడగలిగితే దేవుడు రాకడ వచ్చేంత వరకు కూడా మనల్ని దేవుడు ఆ యొక్క రాకడ వచ్చేంత వరకు మనల్ని అందరినీ కొనిపోవునుగాక. హల్లెలూయా. ఏం చేయాలో తెలుసా? పరిశుద్ధాత్మ నింపుదలలో ఉండాలి. ఆరాధన చేసేటప్పుడు కళ్ళు తెరిచి చూడకూడదు. చాలామంది కళ్ళు తెరిచి చూస్తున్నారు, తెలియదు.
నువ్వు ఎప్పుడైతే కళ్ళు మూసుకొని దేవుళ్ళ ఆరాధన చేస్తావో దేవుడు కొంతమందికి దర్శనాలు ఇస్తుంటాడు. దేవుడు కొంతమందితో మాట్లాడుతూ ఉంటాడు. ఆ అనుభూతిని నేను పొందుకున్నానండి. గోరంట్ల ప్రాంతంలో 2005వ సంవత్సరంలో బైబుల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు దైవజనురాలు మేరక్క గారు, ఆత్మీయ తల్లి, అందరితో పాటు ఆరాధన చేస్తున్నప్పుడు నాకు ఒక మొండితనం ఉండేది. ఏమిటా మొండితనం అంటే, వాళ్ళలాగా కేకలేయకూడదు, వాళ్ళలాగా అరవకూడదు అని నాకు ఒక మొండితనం ఉండేదండి. అలాగనే ఆరాధన చేస్తున్నప్పుడు కూడా సాప బిర్రుగా పట్టుకొని కదలకుండా ఉండేవాడిని. రేయ్ వాళ్ళని కూర్చోబెట్టుకో, మా దగ్గర కూర్చోబెట్టుకో. సాప పట్టుకొని అలాగే బిర్రుగా కూర్చుండేవాడిని. వాళ్ళలాగా కేకలేయకూడదని ఒక మొండి పట్టుదల. మేరక్క గారు పిలిచింది ఒక రోజున, నైనా అలా ఉండకూడదు, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? దేవుని ఆత్మతో నింపబడటానికి వచ్చావు, ఎందుకు అలాగా కఠినంగా ఉంటుంది నీ హృదయం అని నన్ను ఒక రోజున హెచ్చరించి అరిసిందండి. కానీ నేనైతే మాత్రం ఒక మొండి పట్టుదల. వాళ్ళలాగా కేకలేయకూడదు, ఏదేదో భాషలు మాట్లాడుతుంటారు అని వారిని ఎగతాళి చేసిన మార్గాల్లో ఉన్న నా జీవితాన్ని ఒక రోజున మేరక్క గారు పిలిచి, అలా ఉండకూడదు, కళ్ళు మూసుకొని దేవుని ప్రత్యక్షతను చూడు, కళ్ళు మూసుకొని దేవుని ప్రత్యక్షతను చూడు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీవు ఒక అనుభూతిని పొందుకోవటానికి వచ్చిన నీలో కూడా ఆసక్తి ఉండాలని నన్ను ఒక రోజున అరిచినప్పుడు, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె పెద్దామ కాబట్టి తల దించుకొని ఆ యొక్క మరుసటి రోజు మరలా వెస్లీ పాస్టర్ గారు వర్షిప్ చేస్తూ ఉంటే ఆరాధన నడిపిస్తూ ఉంటే, ఏసన్న గారు కూడా ఆరాధన నడిపిస్తూ ఉంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, కండ్లు మూసుకొని మేరక్క గారు చెప్పినట్లుగా నేను కండ్లు మూసుకొని చప్పట్లు కొడుతూ వారితో ఆనందిస్తున్నప్పుడు దైవజనురాలు మేరక్క గారు నా దగ్గరికి వచ్చి నెత్తి మీద చేపెట్టి ఆమె అభిషేకంతో నింపబడుతూ, ఆత్మలతో నింపబడుతూ, భాషలతో మాట్లాడుతూ, నా తల మీద చేపెట్టి నూనె పోసి అభిషేకం చేస్తూ, ఏమండి భాషలు మాట్లాడుతూ ఉంటే నేను ఒక దర్శనాన్ని చూస్తున్నాను. ఏమిటి ఆ దర్శనం అంటే, ఆకాశం వైపు ఒక చిన్న మేఘం బయలుదేరిందండి. చిన్న మేఘం బయలుదేరింది, వస్తుంది, తిన్నగా వస్తుంది. చిన్న మేఘం ఆకాశమున బయలుదేరిందంటే ఆ మేఘం ఏ సముద్రంలో పడుతుందో, సముద్రంలో ఉప్పొంగుతుందో, ఏ చెరువులో పడుతుందో, చెరువు అంతా ఆనకట్ట తెగిపోతుందో, ఏ చెరువులో పడుతుందో ఆ చెరువు నిండిపోతుందో అని ఆ యొక్క మేఘాన్ని చూస్తూ ఉన్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, దర్శనంలో మేరక్క గారు నా మీద నూనె పోసి అభిషేకం చేస్తూ, భాషలు మాట్లాడుతూ, ఊపుతూ, ఆమె ఆత్మతో నింపబడుతున్నటువంటి సందర్భంలో ఆ దర్శనాన్ని చూస్తూ ఉన్నాను. వస్తుంది క్రమేణా ఏమండి, చిన్నగా తయారైనటువంటి మేఘం రాను పెద్దదవుతూ ఉంది. ఎక్కడ పడిపోద్దో, ఏ కుంటలో పడిపోద్దో, ఏ చెరువులో పడిపోద్దో అని నేను చూస్తున్నాను. కళ్ళు మూసుకుని దర్శనాన్ని చూస్తున్నానండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క మేఘం చిన్నదిగా పెద్దదవుతూ నేను ఉన్నటువంటి చర్చి స్థలములోనికి అకస్మాత్తుగా నా తల మీదకి నన్ను ఆవరించిందండి. హల్లెలూయా. నన్ను ఎప్పుడైతే ఆ మేఘం నన్ను ఆవరించిందో, నాకు తెలియకుండానే ఏమండి చప్పట్లు కొడుతూ, అన్య భాషలు మాట్లాడుతూ, పరిశుద్ధాత్మ నింపుదలలో ఏమండి నింపబడుతూ, భాషలు మాట్లాడుతూ, గంతులు వేసుకుంటూ, ఏమండి నా యొక్క ఆత్మ నాలో స్పృహ లేకుండా ఏమండి గంతులు వేసుకుంటూ, ఎగిరి గంతులు వేసుకుంటూ, నా ప్రియ దేవుని బిడ్డలారా, మందిరము చివర ఉన్నటువంటి పిల్లర్ను కొట్టుకుంటే ఇదంతా పగిలిపోయి రక్తం కారిపోతున్నా కూడా నా ఆత్మ నాలో ఆరిపోలేదండి. ప్రార్థన అయిపోయింది. అప్పటికి కూడా ఆత్మతో నింపబడుతూ, మండుతూ, భాషలతో మాట్లాడుతూ ఉంటే, ప్రార్థన ఎంత అయిపోయిన తర్వాత మేరక్క నా దగ్గరికి వచ్చి అమాంతంగా ఆమె భుజాల మీద పెట్టుకొని సంతోషపడి, నాయనా పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డావు నాయనా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా శక్తిగా నువ్వు వాడబడతావు. హల్లెలూయా.
శక్తికరమైనటువంటి విధానంలో నువ్వు నడిపించబడతావు. పరిశుద్ధాత్మ నింపుదలను కోరుకున్నావు కాబట్టి, ఆ దేవుడు నిన్ను అభిషేకించాడు కాబట్టి, ఎక్కడ నిలబడ్డా కూడా ఆత్మ అనే వర్షం, వాక్యం అనే వర్షం ఆ ప్రజల మీదకి కుమ్మరించబడుతుందని ప్రవచనం చెప్పింది. నా విషయంలో ప్రవచనం చెప్పింది, నువ్వు ఎక్కడ నిలబడినా కూడా ఆత్మవర్షం కుమ్మరించబడుతుంది. ఘనంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు, శక్తి చేత నింపబడతావు. ఆ రోజు ఆత్మీయ తల్లి మేరక్క గారు తన భుజం మీద నన్ను ఆనుకోనింపచేసి ప్రార్థన చెప్పిన ఆ యొక్క ప్రవచనం ఈ రోజున ఆత్మాభిషేకంతో నింపి ఈ రోజున మన సంఘాన్ని బలపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆశైనటువంటి ఏమండి సేవకులం కాదు, ఏదో నామకార్థ స్థితిలో పెరిగి వచ్చిన సేవకులం కాదండి. ఉన్నతమైన ఉపదేశంలో పెరిగిన సేవకులం. లక్షల మంది ప్రజల మధ్యలో గుడారాల పండుగలో లక్షల మంది, కోట్ల మంది ప్రజల మధ్యలో ఏమండి యేసన్న గారు దైవజనులందరూ మా మీద చేతులు పెట్టి అభిషేకం ఇచ్చినటువంటి అభిషేకం మా మీద నిలబడ్డది. అనేక మంది ప్రజలు, దేవుని సేవకులు గలమెత్తి ఏమండి స్వరమెత్తి ఏమండి ఆ సేవకులను అభిషేకించండి. లక్షల మంది ప్రజలు ప్రార్థన చేసినటువంటి ఆ ప్రార్థన విధానాలు, ఆ హస్త నిక్షేపణ ప్రార్థన చేసి మమ్మల్ని అభిషేకించినటువంటి పెద్దల ఆశీర్వాదం, పెద్దల దీవెన, పెద్దల అభిషేకం మా మీద ఉండబట్టి ఈరోజున ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు శక్తివంతంగా వాడుకుంటున్నాడు. వయసు చిన్నదైనప్పటికీ కూడా దేవుడు మమ్మల్ని బలపరిచి వాడుకోవడానికి గల కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ నడిపింపులో మేము నడిచాం కాబట్టి, పరిశుద్ధాత్మ కాపుదలలో మేము నిలిచి ఉన్నాము కాబట్టి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యలో నిలిచి మమ్మల్ని ఆవరింపజేసి ఈ రోజున మేము మన్నించబడేదే కాకుండా మిమ్మల్ని దేవుడు మన్నించడానికి గల కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ నింపుదల కలిగినటువంటి సహవాసంలో నిలిచారు కాబట్టి మీరు ఈ రోజున సాక్ష్యాలు చెప్పగలుగుతున్నారంటే మా గొప్పతనం కాదండి, దేవుడు మాకిచ్చిన వరం, దేవుడు మాకిచ్చిన అభిషేకం. మీలో చాలామందిని లేపి సాక్ష్యాలు చెప్పంటే దైవజనులు మా కోసం ప్రార్థన చేశారు, చేతులుంచి మాకు ఆరోగ్యాలు వచ్చాయి, దేవుడు మమ్మల్ని స్వస్థపరిచాడు, దేవుడు మా అనారోగ్యాన్ని తీసివేశాడని మీ యొక్క హృదయంలో అనేక మంది చెప్పగలరు సాక్ష్యం. మేము గర్వంగా ఎంచుకోవటానికి మా మనసులో ఏమి లేదు, దేవుడు మాలో ఉండి మీ హృదయంలో కార్యాలు చేస్తూ ఉన్నాడండి. ఆ పరిశుద్ధాత్మ దేవుని మనము ఆహ్వానించుకోవాలి, ఆ పరిశుద్ధాత్మ దేవుని కావదల్లో మనము నిలవాలి. ఆ పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం మనం నడవగలిగితే, బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమండి చదవండి 8వ వాక్యము, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయలోను సమరయ దేశములంతటా భూదిగంతములంతటా మీరు సాక్షులుగా ఉంటారంట. నేను పొందుకున్న పరిశుద్ధాత్మ మీరెందుకు పొందుకోలేకపోతున్నారు? నేను పొందుకున్నటువంటి దేవుని ఆత్మ నువ్వెందుకు పొందుకోలేకపోతున్నావు? నువ్వెందుకు దేవుని అడగలేకపోతున్నావు? నీవు దేవుని దగ్గర ఎందుకు బ్రతిలాడుకోలేకపోతున్నావు? ప్రభా, వాళ్ళని పరిశుద్ధాత్మతో నింపేదే కాకుండా నన్ను కూడా నింపు, నీ వరములతో నింపు, నీ వాక్యములతో నింపు, నాలో ఉన్నటువంటి నీరసాన్ని తీసివేసి, నామకార్థ భక్తిని తీసివేసి శక్తితో నింపి పరిశుద్ధాత్మ వరములతో నింపని నువ్వెందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? పరిశుద్ధాత్మ నీలో ఉంటేనంట యూదయ సమరయ ఏమండి దేశాలన్నిటికీ వెళ్ళి సాక్షిగా నువ్వు నిలబడగలుగుతావు. యూదయ సమరయ అంటే మన ప్రాంతాలలో దేవుడిని సాక్షిగా నిలబెట్టుకుంటాడండి. మన ప్రాంతాలలో దేవుడు నిన్ను ఒక స్తంభంగా నిలబెడతాడు. నువ్వు ఉన్నటువంటి ఏమంటే కుటుంబంలోనే దేవుడి స్థిరస్థానంగా నిన్ను ఒక స్తంభంగా నిలబెట్టడానికి గల కారణం ఏంటంటే నీవు పరిశుద్ధాత్మ నింపుదలలో ఉన్నటువంటి వ్యక్తిగా ఉండాలి. ఆ నింపుదలను మనం కోరుకోవాలండి. ఒకవేళ పరిశుద్ధాత్మ అనుభవం లేకపోతే దేవుణ్ణి అడుగు.
దేవుని అడుగు. అందుకనే వారందరూ ఏకంగా కూడి ఒక ఇంట్లో ప్రార్థన చేస్తున్నారంట. ఒక ఇంట్లో ప్రార్థన చేస్తున్నారంట. ఆ నింపుదల అనే అనుభవాన్ని నువ్వు ధరించుకోగలిగితే ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా నువ్వు వెళ్ళగలుగుతావండి. నీకు తోడు అవసరం లేదు. ఇక అయ్యో నేను ఒంటరిదాన్నే అనే మనసు నీకు రాదు. నేను ఒంటరిదాన్ని, నేను ఒంటరి వాడిని, నాకెవరు తోడు లేడు, నా యజమానుడు లేడు, నా పిల్లలు దూరం అయిపోయారు, నేను ఒంటరిదాన్నే అనే మనసు అనేది పొరపాటు నీకు కలగదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నీకు ఒక ధైర్యం. చాలామంది చెప్తుంటారు, అయ్యా నేను ఆడికి వెళ్ళిన కూడా ఒక్కదాన్నే పోయేస్తానయ్యా, నాకు తోడు అవసరమే లేదు. ఎందుకు ఆ మాట వాళ్ళు ధైర్యంగా చెప్పగలుగుతున్నారంటే దేవుని తోడును వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు కాబట్టి. హల్లెలూయా. దేవుని తోడును తీసుకొని వెళ్తున్నారు కాబట్టి. ఈ రాత్రికాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ నింపుదలను కోరుకోవాలి. పరిశుద్ధాత్మ అడుగుజాడల్లో మనం నడిపించబడితే నీలో ఉన్నటువంటి ప్రతి బలహీనతలను నా దేవుడు తీసివేసి పరిశుద్ధాత్మ నింపుదలతో నడిపించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం.